సిరిసిల్లలోని బాలాజీ ఆనంద్ మిఠాయి బండర్ స్వీట్ హౌస్ లో మిక్చర్ లో చనిపోయిన బల్లి కలకలం రేపింది. చనిపోయిన బల్లి ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కస్టమర్ కంగుతిన్నాడు. చందు అనే వ్యక్తి కొనుగోలు చేసిన మిక్చర్ ను అతని ఇద్దరు పిల్లలు తిన్నారు. స్వీట్ హౌస్ సిబ్బందిని ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానమిస్తూ దురుసుగా ప్రవర్తించడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పానీపూరి తిని 17 మంది ఆసుపత్రి పాలైన సంఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఫుడ్ ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. సిరిసిల్లలో ఆహార భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వీట్ హౌస్ ను వెంటనే సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీ పేరు ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా చెప్తురే? మరి అంతా ఇట్లా డిమాండ్ ఉన్నదన్నా అండ్ బాగా ఇది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ బాగున్నది కానీ మీకు पूरा आपको दुकान पे तमाशा ना करो तो मैं बोले ना डीप फ्राई तुम लोग नहीं सुना है। एक आदमी की मालूम होता पूरा आदमी आ जाता है घर में और है ना इधर आगे देखो एक बार क्या गिरा तुम्हारे घर में तुम्हारा बच्चा का था तुम्हारा मालूम नहीं है కాపాడుకోవాలంటే సంపాదిత అయిపోయి బాబు కాదు ఎక్కువ కూడా రెస్పాన్స్ ఉండదు. అంత పువ్వు కూడా అన్నట్టే ఉంటారు. వినయంగా మాట్లాడారు. ఎవరి పని చెప్పండి నువ్వు అప్పటి 2 గంటలకి చెప్తున్నాను ఎవరు రెస్పాన్స్ కాబట్టి ఇవ్వండి. మేము మా బాగా నిలబెట్టుకోవాలి కానీ ఇట్లా వచ్చి అందరూ ఇప్పుడు అందరూ అంటారు ఇది జరిగింది ఇన్సిడెంట్ కాదు. ఎప్పుడు వచ్చినా కానీ ఏదో పెద్ద ప్రౌడ్ చూపిస్తారు. అదే పనులు చెప్తే నేను ఏమైతే బీపీలు ఎత్తుంది నాకు అదే చూపిస్తారు మా మీద. కాదనుకునే వచ్చి 3 గంటలు 2 గంటలు అవుతుంది. మీరు ఇంట్లో ఉండి మీరు తమాషా చేసుడు కాదు, కరెక్ట్ కాదు కదా. పాలు ఎక్కువనా ఇక్కడ ఇది ఎక్కువనా నీకు? పైసలు ఉన్నాయా బాగా అనుకుంటున్నాం మీరేమన్నా? మా పిల్లలు మీ పిల్లలా కాదు చెప్పండి. మీ పిల్లలు పెట్టి మరి ఇది ఒకరి మీ కొడుకు మీ బిడ్డలు తినట్టు మరి వాళ్ళు ఇక ఏదో ఒకటి చెప్పమని చెప్పారు. మీరు నిజంగానే రాస్తే बाग दिन बाग दिन कैसे बोला मैं बात कर तो भाई से या दुकान पे रखो गलीज हो जाता वही बात करे ना, गलत बात करे कुछ भी గంట కావాలి కదా అన్న మీరు కూడా ఇప్పుడు వస్తున్నా మీరు అప్పటి బాగా ఎక్కువ నా కొడుకు ఏమైనా రెస్పాన్సిబుల్ ఏంటి చెప్పు నాకు చెప్పండి. నా కొడుకు ఏమైనా రెస్పాన్సిబుల్ మీరు ఇస్తారా? నా కొడుకు మీరు కిలో కారం పెడుతున్నారు మీరు. నా కొడుకు ప్రాణానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏమని చెప్పారు